హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఖాయిలా పడ్డ పరిశ్రమలలో ఖాయిలా భారతదేశంలో ఖాయిలా పడ్డ పరిశ్రమల గురించి తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పరిశ్రమల్లో ఖాయిలా అంటే దివాలా తీయడం, నష్టాల్లో కూరుకుపోవడం. ఖాయిలా అంటే దివాలా తీయడం, నష్టాల్లో పరిశ్రమలు కూరుకుపోవడం. పరిశ్రమల్లో ఖాయిలా. ఇండియాలో పరిశ్రమల్లో ఏర్పడిన ఖాయిలా వల్ల విలువైన వనరులు వృధా అవుతున్నాయి, పెరుగుదల మందగించింది. పరిశ్రమల్లో ఖాయిలా. ఇండియాలో పరిశ్రమల్లో ఏర్పడిన ఖాయిలా వల్ల విలువైన వనరులు వృధా అవుతున్నాయి, పెరుగుదల మందగించింది. మన పారిశ్రామిక విధానాలు యాజమాన్య విధానాల్లో లోపాలు. మన పారిశ్రామిక విధానాలు యాజమాన్య విధానాల్లో లోపాలు ఈ ఖాయిలా పడడానికి కారణం. ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేయటం వల్ల భారతీయ పరిశ్రమ అంతర్జాతీయంగా పోటీని తట్టుకునే విధంగా చేయాలని భావించడం వల్ల తక్షణం ఖాయిలా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మళ్ళీ పరిశ్రమలు ఖాయిలా పడకుండా సత్వర చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఖాయిలా పడటం వల్ల పరిశ్రమల్లో ఖాయిలా రాజకీయాల్లో సైతం ప్రధానాంశమై కూర్చుంది. పలు రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి, పరిశ్రమలను మూసివేయడానికి అనుమతించే ఎగ్జిట్ విధానాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. వామపక్షాలు ఈ వాదనలో ముందున్నాయి. ప్రైవేటీకరణ వల్ల కార్మికులకు మేలు సమకూరదని, ఇది దేశ ప్రయోజనాలకు కూడా హానికరమని వాదిస్తున్నారు. ఖాయిలా పరిశ్రమలకు బడ్జెట్ నుంచి నిధులు కేటాయించలేని పరిస్థితి ఏర్పడినందున, వనరుల కొరత ఉన్నందున ప్రభుత్వం కొన్ని పరిశ్రమలను ప్రైవేటీకరించడం తప్పదని భావించింది. మరికొన్ని పరిశ్రమలను మూసివేయాలని కూడా ప్రభుత్వం ఆలోచించింది. ఖాయిలా నిర్వచనం. ఖాయిలాకు అనేక నిర్వచనాలు ఉన్నాయి. ఖాయిలా అన్నది పారిశ్రామిక కంపెనీల చట్టం సికా సికా పారిశ్రామిక కంపెనీల చట్టం 1985లో చేసిన నిర్వచనాన్ని పలువురు అంగీకరిస్తున్నారు. పారిశ్రామిక కంపెనీల చట్టం సికా సికా 1985 పారిశ్రామిక కంపెనీల చట్టం చేసిన నిర్వచనాన్ని పలువురు అంగీకరిస్తున్నారు. ఆ నిర్వచనం ప్రకారం ఖాయిలా పారిశ్రామిక యూనిట్ను మధ్య తరహా లేదా భారీ పారిశ్రామిక కంపెనీలు 7 సంవత్సరాలకు ముందుగా రిజిస్టర్ అయిన కంపెనీలు ఏ ఆర్థిక సంవత్సరం అంతానికైనా తమ నికర ఆస్తుల విలువకు మించి నష్టాలలో పేరుకపోతే, ఏ ఆర్థిక సంవత్సరం అంతంలో అంటే ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చిలో అంతమవుతుంది. ఏ ఆర్థిక సంవత్సరం అంతానికైనా తమ నికర ఆస్తుల విలువకు మించి నష్టాల్లో కూరుకుపోతే, ఆ ఆర్థిక సంవత్సరంలోనూ అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోనూ నగదు నష్టానికి కూడా గురైతే అటువంటి పరిశ్రమలను ఖాయిలా పరిశ్రమలు అంటారు. డిప్రిసియేషన్ మినహాయించకుండా గణించే నష్టాన్ని నగదు నష్టం అంటారు. ఖాయిలాకు అనేక నిర్వచనాలు ఉన్నాయి. ఖాయిలా పారిశ్రామిక కంపెనీల చట్టం సికా పారిశ్రామిక కంపెనీల చట్టం సికా 1985లో చేసిన నిర్వచనాన్ని పలువురు అంగీకరిస్తున్నారు. ఆ నిర్వచనం ప్రకారం ఖాయిలా పారిశ్రామిక యూనిట్ను మధ్య తరహా లేదా భారీ పారిశ్రామిక కంపెనీలు ఏ ఆర్థిక సంవత్సరం అంతానికైనా ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం అంతమయ్యేది మార్చి నెలలో
ఈ సికా నిర్వచనం ప్రకారం కాయిలా పారిశ్రామిక యూనిట్ను మధ్య తరహా లేదా భారీ పారిశ్రామిక కంపెనీలు ఏ ఆర్థిక సంవత్సరం అంతానికైనా తమ నికర ఆస్తుల విలువకు మించి నష్టాల్లో కూరుకుపోతే ఆ ఆర్థిక సంవత్సరంలోనూ అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోనూ నగదు నష్టానికి కూడా గురైతే అటువంటి పరిశ్రమలను కాయిలా పరిశ్రమలు అంటారు. అయితే ఈ కంపెనీలు కాయిలా పరిశ్రమల చట్టం, కాయిలా పడ్డ పారిశ్రామిక కంపెనీల చట్టం పరిధిలోకి రావు. అయితే ఈ కింది కంపెనీలు కాయిలా పడ్డ పారిశ్రామిక కంపెనీల చట్టం, కాయిలా పారిశ్రామిక కంపెనీల చట్టం సికా 1985 చట్టం పరిధిలోకి రావు. ఒకటి, పారిశ్రామిక సంస్థలను నిర్వహించని ఫైనాన్షియల్ లేక లీజింగ్ కంపెనీలు. పారిశ్రామిక సంస్థలను నిర్వహించని ఫైనాన్షియల్ లేక లీజింగ్ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలను నిర్వహించని ట్రేడింగ్ కంపెనీలు, విద్యుత్ సహాయంతో నడుస్తూ 50 మంది కంటే తక్కువ సిబ్బందితో నడుస్తున్న పారిశ్రామిక యూనిట్లు, లఘు పరిశ్రమలు లేక అనుషంగిక పరిశ్రమలు. లఘు పరిశ్రమలు కాయిలా పారిశ్రామిక కంపెనీల చట్టం సికా పరిధిలోకి రాకున్నా లఘు పరిశ్రమల్లో కూడా కాయిలా సమస్య ఉన్నదని గమనించడం జరిగింది. గడిచిన అకౌంటింగ్ సంవత్సరంలో నగదు నష్టాన్ని భరించి ప్రస్తుత అకౌంటింగ్ సంవత్సరంలో కూడా అదే పరిస్థితి కొనసాగేలా ఉండి మొత్తం నగదు నష్టం 50% మించితే గత 5 సంవత్సరాల నికరాస్తుల విలువల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటే అటువంటి లఘు పరిశ్రమలను కూడా కాయిలా పరిశ్రమలు అనవచ్చు. గడిచిన అకౌంటింగ్ సంవత్సరంలో నగదు నష్టాన్ని భరించి ప్రస్తుత అకౌంటింగ్ సంవత్సరంలో కూడా అదే పరిస్థితి కొనసాగేలా ఉండి మొత్తం నగదు నష్టం 50% మించితే గత 5 సంవత్సరాల నికరాస్తుల విలువ కంటే నష్టాలు ఎక్కువగా ఉంటే అటువంటి లఘు పరిశ్రమలను కాయిలా పరిశ్రమలు అనవచ్చు. ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన 4 వడ్డీ వాయిదాలను కూడా చెల్లించలేకపోవడం, అర్ధ సంవత్సరం చెల్లించాల్సిన అసలు వాయిదాలను చెల్లించలేకపోయినా బ్యాంకుల వద్ద ఉన్న పరిమితిని ఉల్లంఘించిన అటువంటి పరిశ్రమలను కూడా కాయిలా పరిశ్రమలు అనవచ్చు. ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన 4 వడ్డీ వాయిదాలను కూడా చెల్లించలేకపోవడం, అర్ధ సంవత్సరం చెల్లించాల్సిన అసలు వాయిదాలను చెల్లించలేకపోయినా బ్యాంకుల వద్ద ఉన్న పరిమితిని ఉల్లంఘించిన అటువంటి పరిశ్రమలను కాయిలా పరిశ్రమలు అనవచ్చు. పరిశ్రమల్లో కాయిలా సమస్య మొత్తం జాతీయ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా పారిశ్రామిక రంగాన్ని పట్టి పీడిస్తున్నది. అన్ని రకాల కంటే లఘు, మధ్య తరహా, భారీ పరిశ్రమల రంగాల్లో ఈ కాయిలా సమస్య అన్ని రకాల కంటే లఘు, మధ్య తరహా, భారీ పరిశ్రమల రంగాల్లో ఈ కాయిలా సమస్య ఉంది. 2001 మార్చి నాటికి దేశంలో అన్ని రకాల పారిశ్రామిక 2001 మార్చి నాటికి దేశంలో అన్ని రకాల పారిశ్రామిక 2001 మార్చి నాటికి దేశంలో అన్ని రకాల పారిశ్రామిక యూనిట్లను కలిపి చూస్తే 2001 మార్చి నాటికి దేశంలో అన్ని రకాల పారిశ్రామిక యూనిట్లను కలిపి చూస్తే 2.52 లక్షల కాయిలా పరిశ్రమలు ఉన్నాయి. 2001 మార్చి నాటికి దేశంలో అన్ని రకాల పారిశ్రామిక యూనిట్లను కలిపి చూస్తే 2.52 లక్షల కాయిలా పరిశ్రమలు ఉన్నాయి. 2002 నాటికి వీటి సంఖ్య 177 లక్షలకు తగ్గాయి. 2002 నాటికి వీటి సంఖ్య 177 లక్షలకు తగ్గాయి. ఈ కాయిలా పరిశ్రమల్లో
ఈ కాయలా పరిశ్రమల్లో 13,787 కోట్ల రూపాయలు బ్యాంకు పరపతి ఇరుక్కుపోయింది. ఈ కాయలా పరిశ్రమల్లో 13,787 కోట్ల రూపాయలు 13,787 కోట్ల రూపాయలు బ్యాంకు పరపతి ఇరుక్కుపోయింది. ఈ కాయలా పెరుగుదల రేటు కూడా ఆందోళనకరంగా ఉంది. 227 ప్రభుత్వ రంగ సంస్థల్లో 68 యూనిట్లు కాయలా పడ్డాయి. 227 ప్రభుత్వ రంగ సంస్థల్లో 68 యూనిట్లు కాయలా పడ్డాయి. ఈ పరిశ్రమల్లో లఘు పరిశ్రమలు ఎక్కువగా కాయలా పడ్డాయి. రిజర్వ్ బ్యాంకుకు అందిన సమాచారం ప్రకారం దేశంలోని లఘు పరిశ్రమలలో ప్రతి ఏడో పరిశ్రమ 1988 డిసెంబర్ నాటికి కాయలా సమస్యతో సతమతం అవుతున్నది. ఆనాడు రిజర్వ్ బ్యాంకుకు అందిన సమాచారం ప్రకారం దేశంలోని లఘు పరిశ్రమలలో ప్రతి ఏడో పరిశ్రమ 1988 డిసెంబర్ నాటికి కాయలా సమస్యతో సతమతం అవుతుంది. రాష్ట్రాల వారీగా ఈ కాయలా సమస్యను పరిశీలిస్తే మహారాష్ట్రలో అధికంగా ఇటువంటి పరిశ్రమలు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా ఈ కాయలా సమస్యను పరిశీలిస్తే మహారాష్ట్రలో అధికంగా ఇటువంటి పరిశ్రమలు ఉన్నాయి. తర్వాత పశ్చిమ బెంగాల్, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పరిస్థితి అసంతృప్తికరంగా ఉంది. విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే దేశంలో ఈ రాష్ట్రాలే పారిశ్రామికంగా కొంత పురోభివృద్ధి సాధించాయి. పైన పేర్కొన్న 7 రాష్ట్రాల్లోనూ లఘు పరిశ్రమ ఇతర రంగాల్లోని 75.2% కాయలా యూనిట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోనే 80.1% బ్యాంకు పరపతి ఇరుక్కుపోయింది. ఇక లఘు పరిశ్రమల్లో కాయలా విషయానికి వస్తే దేశంలోని అటువంటి మొత్తం యూనిట్లలో 59.4% యూనిట్లు ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అంటే ఈ రాష్ట్రాలు అంటే పశ్చిమ బెంగాల్, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోనే 80.1% బ్యాంకు పరపతి ఇరుక్కుపోయింది. ఇక లఘు పరిశ్రమల్లో కాయలా విషయానికి వస్తే దేశంలోని అటువంటి మొత్తం యూనిట్లలో 59.4% యూనిట్లు ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 69.1% బ్యాంకు పరపతి ఈ రాష్ట్రాల్లోనే ఇరుక్కుపోయింది. పారిశ్రామిక కాయలా వల్ల ఉత్పత్తి నష్టం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రెవెన్యూ నష్టం జరుగుతుంది. అంతేకాకుండా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ప్రత్యామ్నాయ పరపతి కల్పించే అవకాశం లేకుండా పోతుంది. ఈ కాయలా వల్ల పారిశ్రామిక రంగంలో చురుకుదనం, చొరవ లోపిస్తాయి. ఒక్కొక్క పరిశ్రమ కాయలా పడితే అది ఇతర పరిశ్రమలకు కూడా వ్యాపిస్తుంది. కాయలా పరిశ్రమలతో లావాదేవీలు నిర్వహించిన సంస్థలకు కూడా ఈ దుర్గతి పడుతుంది. కాయలాకు కారణాలు. పరిశ్రమలు కాయలా పడడానికి ప్రధానంగా 2 కారణాలు ఉంటాయి. పరిశ్రమలు కాయలా పడటానికి ప్రధానంగా 2 కారణాలు ఉంటాయి. ఒకటి బాహ్య కారణాలు, 2 అంతర్గత కారణాలు. ఉత్పత్తి పంపిణీ, ధరల నిర్ణయం, ప్రణాళికల్లో పెట్టుబడి పెట్టే తీరును మార్చడం, విద్యుత్ కొరత, ముడి పదార్థాల కొరత వంటి బాహ్య కారణాల వల్ల కొన్ని పరిశ్రమలు కాయలా పడతాయి. పరిశ్రమ రూపకల్పన, నిర్మాణాల్లో లోపం, యాజమాన్యం సరిగ్గా లేకపోవడం, నిధులను ఇతర మార్గాలకు మళ్లించడం, నిధులు సరిగ్గా సమీకరించలేకపోవడం, కార్మికులలో అశాంతి, కార్మిక సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించలేకపోవడం పరిశ్రమల కాయలాకు అంతర్గతమైన కారణాలు. బాహ్య కారణాలు ప్రభుత్వ విధానాలు, ఎగుమతులు. బాహ్య కారణాలు ప్రభుత్వ విధానాలు, ఎగుమతులు, దిగుమతులు, పారిశ్రామిక లైసెన్సింగు, ధరల కంట్రోల్ వంటి ప్రభుత్వ విధానాల్లో హఠాత్తుగా మార్పులు వచ్చినప్పుడు పరిశ్రమలు వెంటనే కాయలాకు గురవుతాయి. బొగ్గు పరిశ్రమలను జాతీయం చేసే ముందు ధరలపై అధికంగా కంట్రోల్ విధించారు. దీనివల్ల పెరుగుదల ఆగిపోవడమే కాకుండా ఉత్పత్తి ఆగిపోయింది. దిగుమతుల విధానాన్ని హఠాత్తుగా సరళం చేయడం వల్ల చౌకగా లభించే విదేశీ ఉత్పత్తులకు దిగుమతి అవకాశం ఏర్పడి అటువంటి ఉత్పత్తులని దేశీయంగా చేసే పరిశ్రమలు కాయలా పడతాయి. ఎగుమతులకు పనికి వచ్చే వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలను ప్రోత్సహించే ఎగుమతుల విధానం ఉంటే ఆ పరిశ్రమలు బాగా పుంజుకుంటాయి. కేవలం లఘు పరిశ్రమలు ఉత్పత్తి చేయడానికి రిజర్వ్ చేసిన పరిశ్రమల్లో భారీ పరిశ్రమలను అనుమతిస్తే లఘు పరిశ్రమలు వెంటనే కాయలా పడతాయి. ఆయా వస్తువుల గిరాకీని సరిగా అంచనా వేయకుండా
అధికంగా లఘు పరిశ్రమలకు లైసెన్సులు ఇచ్చినా కూడా ఆ పరిశ్రమలు ఖాయిలాకు గురవుతాయి. ప్రభుత్వం అనుసరించిన జాతీయ పారిశ్రామిక విధానం కూడా ఖాయిలాకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కారణమైంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పారిశ్రామిక అభివృద్ధి సమంగా ఉండాలన్న అభిప్రాయం ఖాయిలాకు దారితీసింది. ఇటీవల ఉదార ఆర్థిక విధానాలు ప్రకటించక ముందు ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయడం తన విధిగా భావించింది. ఇటీవల ఉదార ఆర్థిక విధానాలను ప్రకటించక ముందు ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయడం తన విధిగా భావించింది. లాభసాటిగా లేకున్నా అధిక వ్యయంతో పరిశ్రమలను ఏర్పాటు చేశారు. ఈ రకంగా ఏర్పాటు చేసిన పరిశ్రమలు లాభసాటిగా నడవడం లేదు. ఆ విధంగా ఖాయిలాకు కారణమైంది. విద్యుత్ కోత. అవసరాలకు అనుగుణంగా విద్యుత్ అందుబాటులో లేకపోవడం వల్ల కూడా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ కోతను విధిస్తున్నాయి. వర్షాభావం వల్ల క్షామ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ విద్యుత్ కోత భరించలేని విధంగా ఉంటుంది. పారిశ్రామిక అవసరాల సరఫరాలో లోపం. కొన్ని యూనిట్లకు ముడి పదార్థాల సరఫరా సరిగా ఉండడం లేదు. దీనివల్ల ఉత్పత్తి షెడ్యూల్ దెబ్బతిని పరిశ్రమలకు నష్టాలు వస్తాయి. ముఖ్యంగా దిగుమతి ద్వారా ముడి పదార్థాలను సమకూర్చుకునే పరిస్థితుల్లో ఈ దుస్థితి ఏర్పడుతుంది. రవాణా సౌకర్యాలు సరిగా లేనప్పుడు ఈ ముడి పదార్థాల సరఫరాలో అవాంతరాలు వస్తాయి. తద్వారా ఖాయిలాలు ఏర్పడడానికి కారణాలు అవుతాయి. అంతర్గత కారణాలు పరిశ్రమ రూపకల్పన నిర్మాణంలో లోపాలు. పరిశ్రమను సరైన ప్రాంతంలో నెలకొల్పకపోతే మౌలిక సౌకర్యాల లోపం ఏర్పడుతుంది. సకాలంలో ముడి పదార్థాలు సరఫరా కావు. ఉత్పత్తి చేసిన వస్తువుల మార్కెటింగ్ కష్టమైపోతుంది. ఇటువంటి పరిశ్రమలు పుట్టగానే రోగగ్రస్తమై ఉంటాయి. వాటి ప్రగతికి ఆదిలోనే అంశపాద ఏర్పడుతుంది. సరైన యంత్ర పరికరాలను ఎంపిక చేయలేక తప్పుడు పరికరాలను అమర్చితే, కాలం చెల్లిన టెక్నాలజీని వినియోగిస్తే అటువంటి పరిశ్రమలు వెంటనే ఖాయిలా బారిన పడతాయి. యాజమాన్య లోపం. పరిశ్రమల ఖాయిలాకు ముఖ్యమైన కారణం యాజమాన్య లోపం. తగిన సాంకేతిక పరిజ్ఞానం కానీ వాణిజ్య అనుభవం లేని వారు పరిశ్రమలను ఏర్పాటు చేస్తే అవి వెంటనే ఖాయిలా పడతాయి. ఉత్పత్తి, మార్కెటింగ్, ఫైనాన్స్, సిబ్బంది నిర్వహణ వైఫల్యాలు పరిశ్రమలను నాశనం చేస్తాయి. అలాగే డివిడెండ్లు చెల్లించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిర్వహణ వ్యయం పెరగకుండా చూసుకోవాలి. అధిక గిరాకీ ఉంటుందన్న భ్రమలు ఉండకూడదు. నాణ్యత నియంత్రణ యంత్రాంగం సరిగా లేకపోవడం, యంత్రాల నిర్వహణ పట్ల చాలినంత శ్రద్ధ చూపకపోవడం, అమ్మకాలను పెంచే సేల్స్ ప్రమోషన్ కార్యకలాపాలను అశ్రద్ధ చేయడం, ఉత్పత్తి చేసే వస్తువుల ధరలను సరిగ్గా నిర్ణయించుకోలేకపోవడం ఈ ఖాయిలాకు కారణాలు అవుతాయి. నిధుల మళ్లింపు. కొన్ని యాజమాన్యాలు తమ అధీనంలోని పరిశ్రమలను సరిగ్గా నిర్వహించలేక ఆ నిధులను తమ సొంత వ్యాపారాలకు ఉపయోగిస్తారు. చట్టపరంగా ఉన్న లోపాలను వినియోగించుకొని తమ పరిశ్రమ ఖాయిలా పడినట్లు ప్రకటిస్తారు. ఇటువంటి సందర్భాల్లో యాజమాన్యాలకు శిక్ష పడిన కేసులు చాలా అరుదు. ఖాయిలా పరిశ్రమలను స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రభుత్వం భారీగా నష్టపరిహారాలు చెల్లించడం వల్ల ఈ కంపెనీలు కొత్త యూనిట్లను నెలకొల్పుకుంటాయి. ఆర్థిక సమస్యలు. పరిశ్రమల రూపకల్పన, నిర్మాణం, ఉత్పత్తి ప్రారంభ దశల్లో చాలా యూనిట్లు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం సర్వసాధారణం. ఈ సంస్థల ఆర్థిక పునాది చాలా బలహీనమైంది. ముఖ్యంగా లఘు పరిశ్రమల్లో ఈ దుస్థితి నెలకొంది. మార్కెట్లో ఎటువంటి చిన్న అవాంతరం ఏర్పడినా కూడా ఈ పరిశ్రమలు ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుంటున్నాయి. మార్కెట్లో ఎటువంటి చిన్న అవాంతరాలు ఏర్పడినా ఈ పరిశ్రమలు ఆర్థిక సమస్యలలో ఇరుక్కుంటున్నాయి. లఘు పరిశ్రమలు బ్యాంకులకు, ఇతర ఆర్థిక సంస్థలకు సకాలంలో చెల్లింపులు చేయలేకపోవడం వల్ల కూడా వడ్డీలు పెరిగి మరింత ఖాయిలా బారిన పడిపోతున్నాయి. పరపతి విస్తరించడానికి బ్యాంకులు కీలక సమయాల్లో పరిశ్రమల గత చరిత్ర తిరగవేయడం వల్ల, పరపతి నిరాకరించడం వల్ల లఘు పరిశ్రమలు ఖాయిలా పడుతున్నాయి. పరపతి విస్తరించడానికి బ్యాంకులు కీలక సమయాల్లో పరిశ్రమల గత చరిత్ర తిరగవేయడం వల్ల, పరపతి నిరాకరించడం వల్ల లఘు పరిశ్రమలు ఖాయిలా పడుతున్నాయి. మధ్యస్థాయి పరిశ్రమలు, భారీ పరిశ్రమలు తమ అనుబంధ యూనిట్లకు సకాలంలో చెల్లింపులు చేయలేకపోవడం వల్ల కూడా పరిశ్రమలు ఖాయిలా బారిన పడుతున్నాయి.
కార్మిక సమస్యలు, వేతనాలు, కార్మిక సమస్యలు, వేతనాలు, బోనస్, సస్పెన్షన్లు, రిట్రెంచ్మెంట్లు, వేతనాలు, బోనస్, సస్పెన్షన్లు, రిట్రెంచ్మెంట్లు. కార్మిక సమస్యల్లో ప్రధానంగా వేతనాలు, బోనస్, సస్పెన్షన్లు, రిట్రెంచ్మెంట్లు, కార్మిక సంఘాల మధ్య వైరుధ్యాలు వంటి కారణాల వల్ల పరిశ్రమల్లో కార్మికుల మధ్య అశాంతి నెలకొంటుంది. సకాలంలో సంతృప్తికరంగా ఈ సమస్యలను పరిష్కరించకపోతే పరిశ్రమలు కాయల బారిన పడతాయి. ఆయా పరిశ్రమలు తమ స్థాపిత శక్తిని పూర్తిగా వినియోగించుకోలేకపోతే వస్తువుల తలసరి వ్యయం పెరిగి పరిశ్రమలు కాయలా పడతాయి. ఆయా పరిశ్రమలు తమ స్థాపిత శక్తిని పూర్తిగా వినియోగం చేసుకోలేకపోతే వస్తువుల తలసరి వ్యయం ఖర్చులు పెరిగి పరిశ్రమలు కాయలా బారిన పడతాయి. నివారణ మార్గాలు. బ్యాంకులు తీసుకున్న చర్యలు. కాయలా పరిశ్రమల పునరావాసానికి బ్యాంకులు అనేక రాయితీలను కల్పించి ఆదుకున్నాయి. బ్యాంకులు ఇచ్చిన రాయితీలు కింది విధంగా ఉన్నాయి. వర్కింగ్ క్యాపిటల్ కొరత ఉన్న యూనిట్లకు అదనంగా వర్కింగ్ క్యాపిటల్ను మంజూరు చేయడం, తక్కువ వడ్డీ వేసి పాత రుణాలను వసూలు చేయడం, వడ్డీల చెల్లింపుపై తగినంత వాయిదా వేయడం, అకౌంట్లో ఉన్న నిధులలో కొంత భాగాన్ని స్తంభింపచేయడం. ప్రభుత్వం తీసుకున్న చర్యలు. కాయలా పరిశ్రమలను పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం తన మంత్రిత్వ శాఖల ద్వారా, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా, ఆర్థిక సంస్థల ద్వారా అనేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తీసుకున్న ఆ చర్యల్లో ముఖ్యమైనవి: పారిశ్రామిక రంగంలో కాయలా ఏర్పడే అవకాశం ఉన్న పరిశ్రమలను ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ కాయలా బారిన పడకుండా నివారించడం, ఈ పరిశ్రమల పునరుజ్జీవనానికి ఆయా శాఖలు కీలక పాత్ర వహించడం. ఆర్థిక సంస్థలు సకాలంలో కాయలా పరిశ్రమలపై నిర్ణయం తీసుకొని అవసరమైతే యాజమాన్యాన్ని స్వాధీనం చేసుకోవడం. ప్రభుత్వం తీసుకున్న చర్యలు కాక బ్యాంకులు అదనంగా ఈ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జౌలి మిల్లుల వంటి కాయలా మిల్లులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటికి అవసరమైన యాజమాన్య మద్దతు అందించడం. ఆరోగ్యంగా నడుస్తున్న పరిశ్రమలు కాయలా బారిన పడితే అటువంటి పరిశ్రమలను స్వాధీనం చేసుకొని తమలో విలీనం చేసుకుంటే అటువంటి పరిశ్రమలకు ప్రభుత్వం ఆరోగ్యంగా నడుస్తున్న పరిశ్రమలు అంటే బాగా ఆర్థికంగా పెరుగుదల ఉన్న అభివృద్ధిని సాధిస్తున్న పరిశ్రమలు కాయలా పరిశ్రమలను స్వాధీనం చేసుకొని తమలో విలీనం చేసుకుంటే అటువంటి పరిశ్రమలకు ప్రభుత్వం పన్నుల్లో రాయితీలు కల్పించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆరోగ్యంగా నడుస్తున్న పరిశ్రమలు అంటే అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు, లాభాల బాటను నడుస్తున్న పరిశ్రమలు కాయలా పడిన పరిశ్రమలను స్వాధీనం చేసుకొని తమలో విలీనం చేసుకుంటే అటువంటి పరిశ్రమలకు ప్రభుత్వం పన్నుల్లో రాయితీలు కల్పించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. కాయలా పరిశ్రమలకు ముఖ్యంగా లఘు పరిశ్రమల రంగంలోని యూనిట్లకు ఉదారంగా మార్జిన్ మనీని మంజూరు చేసి బ్యాంకుల నుంచి అవసరమైన రుణాలు సమీకరించుకొని మళ్ళీ జీవం పొందేలా ప్రభుత్వం చూడటం. 5 సంవత్సరాలుగా కాయలా యూనిట్లు చెల్లించిన ఎక్సైజ్ సుంకంలో 50% కాయలా యూనిట్లకు రుణంగా మంజూరు చేయడం. 5 సంవత్సరాలుగా కాయలా యూనిట్లు చెల్లించిన ఎక్సైజ్ సుంకంలో 50% కాయలా యూనిట్లకు రుణంగా మంజూరు చేయడం. ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐఆర్సిఐ ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాయలా పరిశ్రమలను సమీక్షించి వాటికి పునరుజ్జీవం కల్పించడమే ఈ కార్పొరేషన్ లక్ష్యం. ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐఆర్సిఐని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాయలా పడ్డ పరిశ్రమలను సమీక్షించి వాటికి పునరుజ్జీవం కల్పించడమే ఈ కార్పొరేషన్ అయిన ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లక్ష్యం. ఐఆర్సిఐ ఆర్థిక సహాయం అందించి యాజమాన్య సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పరిశ్రమలను పునరుజ్జీవింపజేయడానికి ఇతర ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ సంస్థల నుంచి సహాయాన్ని సేకరిస్తుంది. కాయలా పరిశ్రమల అనుసంధానానికి, విలీనానికి అవసరమైన మర్చెంట్ బ్యాంకింగ్ సర్వీసులను అందిస్తుంది. కాయలా పరిశ్రమలకు సంబంధించి బ్యాంకులకు అవసరమైన కన్సల్టెన్సీ సర్వీసులను సమకూరుస్తుంది. 1985లో ఐఆర్సిఐ చట్టబద్ధమైన కార్పొరేషన్గా మార్చి ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఆర్సిఐ అని పేరు పెట్టడం జరిగింది.
1985లో IRCIని ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనబడే IRCIని 1985లో చట్టబద్ధంగా కార్పొరేషన్గా మార్చి ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా IRBI అని పేరు పెట్టారు. IRBI ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని IRBI అని పేరు పెట్టారు. 1987 సంవత్సరంలో ప్రభుత్వం బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ BIFR ఏర్పాటు చేసింది. 1987 సంవత్సరంలో ప్రభుత్వం బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ BIFRను ఏర్పాటు చేసింది. 1985లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఖైలా పారిశ్రామిక కంపెనీల చట్టాన్ని అనుసరించే దీన్ని ఏర్పాటు చేశారు. పరిశ్రమల్లో ఖైలా ఏర్పడకుండా ఖైలాను తొలగించడానికి పరిశ్రమల్లో ఖైలా ఏర్పడకుండా ఖైలాను తొలగించడానికి ఈ బోర్డు 1987 సంవత్సరంలో ప్రభుత్వం బోర్డు ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ BIFRను అనబడే ఈ బోర్డు పరిశ్రమల్లో ఖైలా ఏర్పడకుండా ఖైలాను తొలగించడానికి ఈ బోర్డు 1987 సంవత్సరంలో ప్రభుత్వం బోర్డు ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ BIFRను అనబడే ఈ బోర్డు సహకరిస్తుంది. పరిశ్రమల్లో ఖైలా ఏర్పడకుండా ఖైలాను తొలగించడానికి ఈ బోర్డు సహకరిస్తుంది. తమ నికర విలువ పూర్తిగా పోగొట్టుకున్న పారిశ్రామిక కంపెనీలు తమ నికర విలువ పూర్తిగా పోగొట్టుకున్న పారిశ్రామిక కంపెనీలు 50% మించి నికర విలువ పోగొట్టుకున్న కంపెనీలు తమ పరిస్థితిని BIFRకు నివేదించాల్సి ఉంటుంది. BIFR అంటే ఈ బోర్డు ప్రభుత్వం బోర్డు ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ BIFR 1987లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తమ నికర విలువ పూర్తిగా పోగొట్టుకున్న పారిశ్రామిక కంపెనీలు 50% మించి నికర విలువ పోగొట్టుకున్న కంపెనీలు తమ పరిస్థితిని BIFRకు నివేదించాల్సి ఉంటుంది. ఖైలా పరిస్థితి ధ్రువపడితే తదుపరి చర్యలను బోర్డు సూచిస్తుంది. ఖైలా పరిస్థితి ధృవపడితే తదుపరి చర్యలను బోర్డు సూచిస్తుంది. ఆ తదుపరి చర్యలు ఈ విధంగా ఉంటాయి. ఈ ఖైలా పరిస్థితి ధృవీకరించబడితే తదుపరి చర్యలను ఈ బోర్డు BIFR బోర్డు సూచిస్తుంది. ఈ తదుపరి చర్యలు ఈ విధంగా ఉంటాయి. కొంతకాల వ్యవధి ఇచ్చి ఆ వ్యవధిలో కంపెనీ తన నికర విలువను పెంచుకోవడానికి అనుమతించడం. ఇందుకోసం బ్యాంకులు ఇతర ఆర్థిక వ్యవస్థలు కొంత ఆర్థిక సహాయాన్ని అందజేస్తాయి. BIFR పరిశ్రమ పునరుజ్జీవనానికి BIFR ఈ BIFR అనబడే 1987 సంవత్సరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన BIFR అనబడే బోర్డు ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ ఈ BIFR పరిశ్రమలు ఖైలా పడ్డ పరిశ్రమల పునరుజ్జీవానికి ఒక ఆపరేటింగ్ ఏజెన్సీని నెలకొల్పి దానితో ఒక పథకాన్ని రూపొందించేలా చేస్తుంది. అవసరమైతే యాజమాన్యాన్ని మారుస్తారు, ఇతర కంపెనీలతో విలీనమైనా చేస్తారు, లేక యూనిట్లను విక్రయిస్తారు లేదా లీజుకి ఇస్తారు. మొత్తం కంపెనీని కానీ కొంత భాగాన్ని కానీ ఈ విధంగా లీజుకి ఇవ్వడం జరుగుతుంది. కంపెనీని మూసివేయాలని నిర్ణయించవచ్చు. ఆయా ఖైలా పరిశ్రమలను మూసివేయక తప్పని పరిస్థితి ఏర్పడినప్పుడు BIFR బోర్డు ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ అనబడే ఈ BIFR తన అభిప్రాయాన్ని రికార్డు చేసి ఆయా హైకోర్టులకు నివేదిస్తుంది. BIFR నిర్ణయాన్ని అన్ని పక్షాలు తప్పక అమలు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా BIFR పరిధిలోకి వస్తాయి. ఫెర్రా పట్టణ భూముల సంస్కరణ చట్టాలు మినహా మిగిలిన అన్ని చట్టాలపైన BIFR మాట చెల్లుబాటు అవుతుంది. BIFR మాట చెల్లుబాటు అవుతుంది. 1987 సంవత్సరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ అనబడే
ఈ బిఐఎఫ్ఆర్ అన్ని చట్టాలపైన ఈ బిఐఎఫ్ఆర్ మాట చెల్లుబాటు అవుతుంది. బిఐఎఫ్ఆర్ పరిధిలోకి వచ్చే అంశాలను సివిల్ కోర్టులు పరిశీలించడానికి అవకాశం లేదు. బిఐఎఫ్ఆర్ పరిధిలోకి వచ్చే అంశాలను సివిల్ కోర్టులు పరిశీలించడానికి అవకాశం లేదు. జౌళి పరిశ్రమ, జనపనార పరిశ్రమ ఆధునికీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పత్తి వస్త్రాల ఉత్పత్తి, జనపనార ఉత్పత్తులు చేసే కాయిలా పరిశ్రమలకు ప్రభుత్వం నిధులు సమకూర్చింది. ఈ పరిశ్రమల్లో కాయిలాకు ఆధునికీకరణ, ఈ పరిశ్రమల్లో జౌళి పరిశ్రమ, జనపనార పరిశ్రమ, ఈ పరిశ్రమల్లో కాయిలాకు ఆధునికీకరణ చేపట్టక పోవడమేనని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వం లఘు పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు పేరిట సిడ్బి అనే బ్యాంకును ఏర్పాటు చేసింది. ప్రభుత్వం లఘు పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు పేరిట సిడ్బి అనే బ్యాంకును ఏర్పాటు చేసింది. అతి లఘు పరిశ్రమలకు అవసరమయ్యే నిధులను సమకూర్చడంలో ఈ సిడ్బి అనే బ్యాంకు సర్వోన్నత బ్యాంకుగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం లఘు పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు పేరిట సిడ్బి అనే బ్యాంకును ఏర్పాటు చేసింది. అతి లఘు అంటే చాలా చిన్న పరిశ్రమలు, లఘు పరిశ్రమలకు అతి లఘు మరియు లఘు పరిశ్రమలకు అవసరమయ్యే నిధులను సమకూర్చడంలో ఈ సిడ్బి అనే బ్యాంకు సర్వోన్నత బ్యాంకుగా వ్యవహరిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.